హాయ్ అండి. నా పేరు దిలీప్ కుమార్ అండ్ ఈరోజు పెటెక్స్ హైటెక్స్లో జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. బట్ నాకెప్పుడు పెట్ లేదు. ఫస్ట్ టైం తీసుకున్నాను. సో ఈజ్ బగీరా. వీడికి సైబీరియన్ హస్కీ 1 year old వీడు. సో చాలా బాగుంది ఇక్కడ. డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెట్స్ చూడొచ్చు మనం. అన్నీ ఉన్నాయి. ఇంకా ప్యారెట్స్ దగ్గర నుంచి, స్నేక్స్ దగ్గర నుంచి మొత్తం పైథాన్స్ అన్నీ చాలా తీసుకొచ్చారు ఇక్కడికి. అండ్ చాలా బాగుంది, వెరీ ఎంటర్టైనింగ్. అండ్ పెట్స్ ఉంటే యూ కెన్ కమ్ డౌన్ హియర్. ఇక్కడ రావచ్చు మీరు శుభ్రంగా. 22, 23, 24 తారీఖులు 3 రోజులు ఉంది. ఐ మీన్ టు ఫిలిమ్స్ అండి యాక్చువల్లీ. సో చిన్నప్పటి నుంచి ఐ వాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. అండ్ 2019లో దిక్సూచి అని ఫిలిం తోటి డైరెక్టెడ్ అండ్ యాక్టెడ్. అండ్ చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు చేశాను. ఇప్పుడు నా కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది. సో వీడిని కొంచెం ట్రైనప్ చేస్తాను యాక్చువల్లీ. సో ఆ సినిమాలో పెడదాము అని. సో దానికోసమని వీడిని తీసుకురావడం జరిగింది. సో అలవాటైంది ఇప్పుడు బాగా. సో నేనే ట్రై చేస్తున్నాను ఇంట్లో. సెక్యూరిటీ విషయానికి వస్తే ఇప్పుడు ఇవి నా దగ్గర ఉంది సైబీరియన్ హస్కీ. ఇవి డెఫినెట్గా సెక్యూరిటీకి పనికిరావు. శుభ్రంగా దొంగలు వస్తే చక్కగా వెల్కమ్ చేస్తాయి లోపలికి అవి. సో ఇవి ఏంటంటే మనం పెంచే విధానం కరవు. సో జస్ట్ చెవు దగ్గర ఇలా కొంచెం వాటిని పెట్టి చేస్తే ఏమి అనో. మీకు గార్డ్ డాగ్స్ అంటే మన డాబో మ్యాన్స్ కానివ్వండి, లేకపోతే జర్మన్ షెపర్డ్స్ డాబో మ్యాన్స్, ఇవి ల్యాబ్రెడర్, తర్వాత షిడ్జు కాదు సారీ మన రిట్రీవర్స్, రాట్ వీలర్స్ ఇవి కొంచెం మీకు గార్డ్ డాగ్స్ సేఫ్గా. ఇక షిడ్జు లేదంటే పమేరియన్, వీటిలోనే పామ్స్కీ అని ఒకటి ఉంటుంది, హస్కీ అండ్ పమేరియన్ మిక్స్డ్. సో అవన్నీ ఏంటంటే జస్ట్ అలా క్యూట్గా ఇంట్లో పెంచుకోవడానికి. ఇవి పిల్లలతో చాలా ఫ్రెండ్లీ ఉంటాయి. దే వెరీ ఫ్రెండ్లీ విత్ కిడ్స్ అండ్ ఆల్. సో ఇక్కడికి వస్తే శుభ్రంగా చాలా చూడొచ్చు, చాలా పెట్స్ మనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అవుతాయి, శుభ్రంగా ఆడుకుంటాయి అవి. ప్రొఫెషనల్గా అంటే బ్రీడర్స్ చేస్తారు అవి యూజువల్లీ. అది వాళ్ళ పని, ఇంకా బ్రీడింగ్ చేసి పెట్స్ని అమ్మటం ఇలా చేస్తుంటారు. బట్ ఇదేంటంటే అవుట్ ఆఫ్ ప్యాషన్, ఇంట్రెస్ట్. లేదంటే ఇప్పుడు నేను నా సినిమా కోసం తీసుకున్నాను, అలా ఏదైనా ఒక ఇంట్రెస్ట్ అయితే షూర్గా ఉండాలి తీసుకోవాలంటే. కానీ పిల్లల్ని చూసుకున్నట్టే ఉంటుంది, తెచ్చుకోవడం బాగానే ఉంటుంది. ఒక నెల ఎందుకు తెచ్చుకున్నామా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇవి లేకుండా ఉండలేని పరిస్థితి వస్తుంది. సో చాలా కనెక్ట్ అయిపోయి ఉంటాం మనం. ఎందుకంటే 10-15 సంవత్సరాలు వీటి లైఫ్ టైం 15 years ఆల్మోస్ట్ హస్కీస్వి. సో ఇవి ఏంటి అంటే హస్కీస్ ఆఫ్టర్ 14 months అంటే 1 year 2 months తర్వాత నుంచి మేటింగ్కి పంపించవచ్చు, వీటిని మేట్ చేయొచ్చు. అండ్ ఫీమేల్స్ నాకు ఐడియా లేదు. ఫీమేల్స్ మేబీ 8 monthsకి అలా హీట్కి వస్తాయి అనుకుంటా. అవి ఎవ్రీ 6 monthsకి అలా హీట్కి వస్తాయి అనుకుంటా. సో అంతే, బయట మనం మీటింగ్ పంపించవచ్చు. బట్ ఆఫ్టర్ 1 year ఏదన్నా 1 year 1 year దాకా వీటి హెయిర్ కూడా తీయకుండా ఉంటే, ట్రిమ్ చేయకుండా ఉంటే కొంచెం హెల్తీగా ఉంటాయి. లేదండి, యాక్చువల్లీ ఇవి మనం సైబీరియా నుంచో, రష్యా నుంచో, లేకపోతే బ్యాంకాక్, థాయిలాండ్ నుంచి కనుక ఇంపోర్ట్ చేసుకుంటే మన వెదర్ కొంచెం కష్టము. ఇవి ఇక్కడే బ్రీడ్ అయ్యి ఇక్కడే పుట్టినాయి కాబట్టి శుభ్రంగా మన వెదర్లో ఉండిపోతాయి. కొంచెం ఎండున్నా తట్టుకుంటాయి. మనం ఎలాగో సమ్మర్లో ఏసీలు వేసుకుంటాం కాబట్టి రూమ్లో పడుకోబెట్టుకుంటే హ్యాపీగా పడుకుంటాయి. సేమ్ మన వెదర్ని అడాప్ట్ చేసేసుకుంటే ఇవి. అదే మనం ఇంపోర్ట్ కనుక చేసుకున్నాము అంటే చాలా కష్టమే. మెయిన్ వాటికి ఇక్కడ మీరు చూస్తే హస్కీస్ని మీరు చూస్తే వాటికి ఇక్కడ ప్యూర్ బ్రీడ్స్కి ఇక్కడ సింబల్ ఉంటుంది చూడండి, ఇలా నామాల్లాగా ఇక్కడ సింబల్. ఆ సింబల్ని మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం వాటి టెయిల్ కానివ్వండి, వీడు వచ్చి ఉలి కోటెడ్. సో వీటి ఇయర్స్ కానివ్వండి, మనకి ప్రాపర్ మిక్స్డ్ బ్రీడ్ కాకుండా ప్రాపర్ బ్రీడ్ అనేది మనం ఈజీగా గెస్ట్ చేయొచ్చు. అస్సలు సంబంధమే లేదండి, ఇది కంప్లీట్లీ డిఫరెంట్. ఈవెన్ ఉల్ఫ్ తోటి కూడా అంటారు, కానీ ఉల్ఫ్ ఫ్యామిలీ కూడా కాదు ఇది. ఇవి ఆల్మోస్ట్ కొన్ని ఏదో 1000 years 2000 years ఏదో వీటి హిస్టరీ కూడా ఉంది సైబీరియాలో. ఇవి బేసిక్గా పులింగ్ డాగ్స్. మనం స్లెడ్జింగ్ డాగ్స్ అంటాం కదా, మంచు కొండల్లో లాగుతాయి. అందుకే చూడండి, ఇప్పుడు నేను ఈ బెల్ట్ వేస్తే నన్ను లాగుతాడు వాడు, అంటే వాడికి ఇష్టం లాగటం. అదే నెక్ కనుక వేసి ఇక్కడ పట్టుకుంటే వాడు కంట్రోల్ ఉంటాడు. ఇక్కడ వేసాను అంటే వాడు ఏమనుకుంటాడంటే, ఓహో నా ఓనర్కి నేను లాగాలేమో, ఇష్టం కదా నాకు లాగటం, వీళ్ళకి లాగటం ఇష్టం. ఎంత బరువు ఉంటే అంత ఇష్టం అనమాట, అంత ఎంజాయ్ చేస్తాయి. సో అందుకని లాగుతూ ఉంటాయి. సో దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అంతే. డిపెండ్స్ అండి, ఈజీగా 6,000 5,000 నుంచి 10,000 మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది.
బట్ ఆన్ అండ్ ఆన్ యావరేజ్ అయితే 5,000-6,000 అయితే ఈజీగా అవుతుంది. ఎందుకంటే చికెన్ రైస్, మనం తినే చికెన్ రైస్ బాయిల్ చేస్తాం, చికెన్ తినొచ్చు. తర్వాత రాయల్ కెనిన్ కానీ, లేదంటే పెడిగ్రీ ప్రో, లేదంటే టేస్ట్ ఆఫ్ వైల్స్ చాలా ఉన్నాయి. వాటికి ఏది పడుతుందో చూసి ఈ క్యారెట్, బీన్స్ ఇలాంటి అన్నీ కూడా వాటికి వెళ్ళాలి. తర్వాత కాల్షియం, విటమిన్ సంబంధించి ప్రతిదీ సేమ్ మనం ఎలా ఎవ్రీ 2 రోజులకి కోమ్ చేస్తుండాలి, మన జుట్టుని మనం ఎలా దూకుంటామో వాటికి అంతే. ఎందుకంటే స్కాల్ప్ బాగుంటుంది, హెయిర్ ఫాల్ కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ వర్కౌట్ చాలా ఇంపార్టెంట్. పొద్దున ఒక అరగంట, గంట, సాయంత్రం ఒక అరగంట, గంట. ఇప్పుడు యాక్చువల్గా మనకి డిపెండ్ ఆన్ సీజనల్గా వీటికి ఎలాంటి వ్యాక్సినేషన్ ఇస్తారు? ఏం లేదండి, తెచ్చిన తర్వాత 6 months వరకు వ్యాక్సినేషన్స్ ఉంటాయి, మొత్తం అయిపోతాయి. తర్వాత నుంచి ఇయర్లీ వన్స్. డీవార్మింగ్ అది? డీవార్మింగ్ ఎవ్రీ 2 months 3 months డిపెండ్స్ ఆన్ దేర్ వెయిట్ అండి. ఓకే. డీవార్మింగ్ చూబుల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, చాక్లెట్ లాగా. అవి ఇచ్చేస్తే 3 నెలలు పనిచేస్తాయి. 3 నెలల తర్వాత మళ్ళీ ఒక టాబ్లెట్. దీన్ని వెయిటింగ్ మనం యాజువల్ యాన్యువల్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఇస్తుంది? దీని లైఫ్ టైంలో ఎన్ని పిల్లల్ని ఇస్తుంది, ఎన్ని పబ్లిక్? డిపెండ్స్ అండి. నాకు ఇంకా ఐడియా లేదు మీటింగ్ గురించి, ఎందుకంటే వీడు ఇప్పుడే 1 yearకి వచ్చాడు కాబట్టి. బట్ లైఫ్ టైంలో ఒక 3 సార్లు ఏదో మేట్ చేయొచ్చు అని విన్నాను. ఎందుకంటే మేట్ చేయకపోతే అగ్రెసివ్ ఉంటాయి ఇవి, కొంచెం అంటే అగ్రెసివ్ తయారవుతాయి. ఊరికే హమ్ చేస్తుంటే ఏది దొరికినా కూడా, ఏది కనిపించినా కూడా. సో డెఫినెట్గా మేట్ అయితే చేయాలి. లైఫ్ టైంలో నాకు తెలిసి ఒక 2 to 3 times మేబీ. అంటే నాకు పెద్దగా దాని మీద ఐడియా లేదు, తెలుసుకుంటున్నాను. కంపేర్ విత్ మిగతా బ్రీడ్స్, ఫారెన్ బ్రీడ్స్ పోలిస్తే ఎన్ని పిల్లలు ఇస్తే ఒక ఈతలో ఎన్ని ఈజీగా 6 అయితే వస్తాయండి. 6 మన మినిమం, 4 మ్యాక్స్ 6 to 7 దాకా కూడా వస్తాయి. ఓకే. మన డొమైన్లో హైదరాబాద్, మన హైదరాబాద్లో ఈ సైబేరియన్ హస్కీస్ డిమాండ్ ఎలా ఉంది, రేట్లు ఎలా ఉంది? చాలా ఉన్నాయండి. ఇప్పుడు వీడు నాకు 50,000 చెప్పారు. వీడు గ్రే అండ్ బ్రౌన్ మిక్స్డ్ ఐస్. సో డిపెండ్స్ అండి, బ్రీడర్స్ దగ్గర తీసుకుంటే కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. బట్ అడాప్ట్ చేసుకోవాలి. నేనైతే నెక్స్ట్ టైం నుంచి అడాప్ట్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. చాలా ఉన్నాయి, మన ఇండి బ్రీడ్స్ చాలా ఉన్నాయి, ఇంకా నుంచి అడాప్ట్ చేసుకోవాలి. నేనేదో నాకు ఒక పర్టికులర్ రీజన్ ఉంది కాబట్టి ఈ బ్రీడ్ తెచ్చుకున్నాను నేను, లేకపోతే నేను శుభ్రంగా ఇండి బ్రీడ్ని అడాప్ట్ చేసేసుకునేవాడిని. ఇక్కడ మన లోకల్ బ్రీడ్స్లో మీకు బాగా నచ్చినవి ఏమన్నా? నాకు ఇండి బాగా నచ్చుతుంది. తర్వాత మనకి తమిళనాడు సైడ్ బ్రీడ్స్ ఉంటాయి, బాగుంటాయి అవి. ఆ షేప్ కూడా చాలా లీన్ లుక్ ఉంటుంది. పేరు మర్చిపోయాను వాటివి. అది చాలా బాగుంటాయి అవి కూడా. చాలా బాగుందండి. అంటే నేను కొంచెం ఎర్లీగా వచ్చాను, నాకు తెలీదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మోస్ట్లీ నాకు తెలిసి ఈ టైంకి స్టార్ట్ అవుతాయి అనుకున్నాను. మేబీ ఇంకొక 1 hour 2 hours మొత్తం అన్ని స్టాల్ స్టార్ట్ అయిపోతాయి అనుకుంటా. బాగుంది, యాజ్ ఆఫ్ నో బాగుంది. సో సండే రోజు హస్కీ మీట్ ఉంది. సో రేపు కుదరదు. సో సండే రోజు వాళ్ళు ప్లానింగ్ టు కమ్.